మొదలైందమ్మా మా ఇంట్లో రిమోట్ గోల. ఒక్క రిమోట్ కోసం అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడతారు. పాపని ప్రశాంతంగా 5 నిమిషాలు కూడా వండుకోనియరు. చింతల్లి ఇప్పటి నుంచి నీకు సరిగ్గా నిద్ర ఉండదే, నైట్ టైమే మంచిగా వండుకో. మీ అన్నలు ఇద్దరు నిన్ను బజ్జోనివ్వరు. ఇంట్లో ఉంటే బోర్ గా ఫీల్ అవుతారు. కాసేపు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామన్నా ఈ ఎండలకి ఎక్కడికి తీసుకెళ్లలేని పరిస్థితి. ఎంతసేపు ఇంట్లోనే ఉంచితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మా వారు ఒక్కడు ఎంత దూరమైనా పోతాడు గాని మమ్మల్ని తీసుకుపోమంటే మాత్రం భయపడతాడు. మా వాళ్ళు మామూలుగా చూపిస్తారా మరి చుక్కలు? మధ్యాహ్నానికి కర్రీ చేసుకోలేదు. ఏం చేసుకుందామా అని ఫ్రిడ్జ్ అంతా వెతికితే పెరుగు కనిపించింది. ఇక అంతే, వెంటనే పెరుగుని పోపు పెట్టేస్తున్నా. పెరుగులో ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను. ఈ రోజు కారం పొడి వేసి చేశాను. నార్మల్ గా పెరుగు తిని తిని బోర్ కొడితే గనక ఇలా చేసుకోండి, కడుపు నిండా తినేస్తాం. ఇక ఇది మధ్యాహ్నం టైంలో కాబట్టి పెరుగుతో కడుపు నిండా తినేసి ఒక కునుకు తీసేయాలి. అబ్బా ఆశ, అంత అదృష్టం కూడానా? పిల్లలు పడుకోనివ్వరు అంతే. నిజంగా పెరుగైతే చాలా టేస్టీగా అయింది బా. మా పెద్దోనికి కూడా బాగా నచ్చింది. మా చిన్నోడిని అన్నలాగా సూపర్ అని చెప్పురా అంటే ఏళ్ళు లెక్క పెడుతుండు. పాపం పెట్టనికి వస్తలేదు. మా చిన్నోడి చిరునవ్వు భలే ఉంటది. ఇంకా ఆడవాళ్ళకి అంతేగా, ఒక పని అయిపోతే ఒక పని, ఒక పని అయిపోతే ఒక పని. తినగానే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేసి నేనేమో బట్టలు ఆరేస్తున్నాను. ఈ రోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన, చూడొచ్చు కదా.